కొత్తపేట గ్రామ సభలో పాల్గొన్న మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన గ్రామ సభలు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. అందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో సైతం నిర్వహిస్తున్న ప్రజాపాలన గ్రామ సభలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో పాల్గొని గ్రామ సభలను విజయవంతం చేస్తూ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కూడా సజావుగా నిర్వహిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఎప్పటికప్పుడు ఆయా మండలాల అధికారులతో సమాచారం సేకరిస్తూ గ్రామ సభల నిర్వహణ ఎలా జరుగుతుందనే విషయాలను కూడా ఆరా తీస్తున్నారు. కలెక్టర్ సైతం నేరుగా గ్రామ సభల్లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26వ తేదీ నుండి అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులకు సంబంధించిన 4 పథకాల గురించి గ్రామ సభలో ప్రజలకు వివరంగా వివరిస్తున్నారు. శుక్రవారం ఉదయం మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం కొత్తపేట గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయితో పాటు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రసంగించారు. రెడ్డి గారికి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారికి, మన డిఆర్డిఓ గారికి, మండల్ స్పెషల్ ఆఫీసర్ గారికి, అదేవిధంగా మండల్ అధికారులు, మన గ్రామ అధికారులు అందరికీ, ప్రజాప్రతినిధులందరికీ, ముఖ్యంగా గ్రామ ప్రజలు, మహిళలందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం ప్రజాపాలనలో భాగంగా ఈ గ్రామ సభలు జరుపుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, మన ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. మనం లాస్ట్ 1 year నుంచి కనుక చూసుకుంటే వివిధ గ్యారంటీల్లో భాగంగా కొన్ని కార్యక్రమాలని మనం ఆల్రెడీ మొదలు పెట్టుకోవడం జరిగింది. ముందుగా ఫస్ట్నే మనకి మహిళలందరికీ ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో మహాలక్ష్మి కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరూ కూడా వారి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది. అదేవిధంగా తర్వాత మనకి 200 యూనిట్ల కరెంట్ గృహజ్యోతి పథకం కానీ, అదేవిధంగా మనకి గ్యాస్ సిలిండర్ 500 రూపాయల సబ్సిడీ కానీ, ఈ 2 పథకాలని కూడా మనం మొదలు పెట్టుకున్నాము. ఇక్కడ కొత్తపేట గ్రామంలో చాలా మందికి పథకాలు వర్తిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత పెద్ద ఎత్తున మనం ఈ రుణమాఫీని కూడా, రైతుల పంట రుణాలు ఏవైతే తీసుకొని ఉన్నారో ఈ రుణమాఫీని కూడా మనం అమలు చేయడం జరిగింది. దాదాపు 300 మంది రైతులకి ఈ రుణమాఫీ, అంటే మీరు బ్యాంకుల నుంచి తీసుకున్న పంట రుణాలు మాఫీ చేయడం జరిగింది. ఇది ముందు ఎప్పుడు జరిగినంత పెద్ద ఎత్తున మన రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల లోపు ఉన్న రుణాలన్నీ కూడా మాఫీ చేయడం జరిగింది. దాంతో పాటుగా ఇప్పుడు అందరూ కూడా ప్రజల నుంచి ముఖ్యంగా వస్తున్న రిక్వెస్ట్లు ఏమంటే, మనకి రేషన్ కార్డు ఒకటి, రేషన్ కార్డు కావాలి, తర్వాత ఇల్లు కావాలి, పెన్షన్లు కావాలి. ఈ విధంగా రకరకాలుగా మనకి ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్న క్రమంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ 4 కార్యక్రమాలు కూడా, మన ఎల్లుండి రిపబ్లిక్ డే ఉంది 26 జనవరి, ఆ రోజు నుంచి కూడా ఈ కార్యక్రమాలు మొదలు పెట్టడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు మన మండల్ స్పెషల్ ఆఫీసర్ గారు, డిఆర్డిఓ గారు చెప్పినట్టు ఈ 4 పథకాలను కూడా ప్రభుత్వం దగ్గర ఏమైతే సమాచారం ఉందో దాని ప్రకారం ఒక జాబితా అనేది తయారు చేసుకోవడం జరిగింది. కాకపోతే అది ఓన్లీ మనకి వచ్చిన దరఖాస్తుల జాబితా. దానిని మళ్ళీ ఈరోజు మన గ్రామ సభలో ఎవరైనా మా పేరు ఇంకా రాలేదు, మాకు రాలేదు అన్నవి ఉంటే మీరు అందరూ కూడా దరఖాస్తులు పెట్టుకోవచ్చు. ఈ అన్ని పథకాల్లో కూడా అర్హులైన వాళ్ళు ఎవరుంటే వాళ్ళందరికీ కూడా ఈ సహాయం అనేది అందించడం జరుగుతుంది. రైతు భరోసాకు వచ్చేటప్పటికి మన గ్రామంలో ఉన్న ఆల్మోస్ట్ మొత్తం భూమి రైతులందరూ కూడా కవర్ అవ్వడం జరుగుతుంది. 7 ఎకరాల భూమి మాత్రం అది ఇళ్ళ కింద ఉంది. మన గ్రామానికి వచ్చినప్పుడు మీరు అందరూ కూడా చూసారు, ఇళ్ళు ఉన్నాయి. అంటే మీరే చెప్పారు ఎంత ఇల్లు ఎంత ఉంది అంటే 1 గుంట, 2 గుంటలు, లేకపోతే 3 గుంటలు, ఇట్లాగా మీరు అందరూ చెప్పడం జరిగింది. ఆ ఇల్లు అని మీరు చెప్పిన భూమి మాత్రమే, అది కూడా చాలా తక్కువ ఎక్స్టెంట్ మాత్రమే దాన్ని పక్కన పెట్టడం జరిగింది. అందరికీ కూడా రైతు భరోసా అనేది వస్తుంది. దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు. ముందు కంటే కూడా ముందు 10,000 వచ్చేది, ఇప్పుడు మనకి 12,000 వస్తుంది.
అంటే ఒకసారి 6,000 ఇంకోసారి 6,000 ఈ చొప్పున మొత్తం రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా అనేది అందడం జరుగుతుంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. తర్వాత రెండో పథకం వచ్చేటప్పటికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఇది వ్యవసాయ కూలీలు, మీరు ఎవరైతే భూమి లేకుండా ఉపాధి హామీ 100 రోజుల పనికి వెళ్తున్నారో, లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం ఎవరైతే కుటుంబం 20 రోజులు లేకపోతే అంతకంటే ఎక్కువ పని చేసి ఉంటారో వారికి ఈ సహాయం అందించడం జరుగుతుంది. దీంట్లో ఏమంటే లాస్ట్ ఇయర్ పోయిన ఏడాది కుటుంబం 20 రోజులు అంతకంటే ఎక్కువ పని చేసి ఉండాలి, వారికి భూమి ఉండకూడదు. సో ఇది కూడా మనకి మీ ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నాయి, వాటి లిస్ట్ ఉంది. తర్వాత మనకి భూమి ఉన్న వాళ్ళు ఎవరు అనేది లిస్ట్ ఉంది. ఇవన్నిట్లో నుంచి తీసి ఒక లిస్టు వీళ్ళు అన్ని తయారు చేసుకోవడం జరిగింది. ఒకవేళ అందులో కూడా ఎవరైనా మిస్ అయి ఉంటే మీరు లేదు మాకు కూడా రావాలి, మేము కూడా దీని కింద కవర్ అవ్వాలి అని ఉంటే అది కూడా దరఖాస్తులు ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఎలిజిబుల్ అర్హులు ఎవరు కూడా మిస్ అవ్వడం అనేది జరగదు. తర్వాత మూడోది వచ్చేటప్పటికి మనకి రేషన్ కార్డులు మనకి చాలా రోజుల నుంచి అందలేదు. కొత్త రేషన్ కార్డు కానీ లేకపోతే మనకి ఆల్రెడీ రేషన్ కార్డు ఉంది కానీ కొత్తగా మన పిల్లల పేర్లు కానీ లేకపోతే కొత్తగా వచ్చిన కోడళ్ళ పేర్లు కానీ ఇట్లాంటివి ఆ రేషన్ కార్డులోకి ఎక్కలేదు. అయితే వీటికి సంబంధించి కూడా మనకి జాబితాలన్నీ కూడా మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం జాబితాలు పెట్టుకోవడం జరిగింది. దీంట్లో ఒకటి మీరు లాస్ట్ టైం ఇంటింటికి వచ్చి సర్వే చేశారు. మీ దగ్గర మీ ఇళ్ళకి స్టిక్కర్లు కూడా అంటించారు కదా, అంటించారా లాస్ట్ టైం? మీ దగ్గర వివరాలు నోట్ చేసుకొని సో ఆ వివరాలు కూడా తీసుకోవడం జరిగింది. అదే విధంగా మీరు లాస్ట్ ఇయర్ ప్రజాపాలనలో మాకు రేషన్ కార్డు కావాలి అని పెట్టుకున్న దరఖాస్తులన్నీ మా దగ్గర ఉన్నాయి. దాంతో పాటుగా మీరు మీ సేవకి వెళ్ళి మా పిల్లల పేర్లు ఎక్కించండి అని చెప్పి పెట్టుకున్న దరఖాస్తులు కూడా ఉన్నాయి. అట్లాగా మనకి మన దగ్గర రేషన్ కార్డుల గురించి మొత్తం కలిప 300 రూపాయలు టోటల్. సో దాదాపు 400 పైననే మనకి ఈ రేషన్ కార్డుకి సంబంధించిన దరఖాస్తులు మన దగ్గర ఉన్నాయి. మొత్తం మీరెవరు పెట్టుకున్నారో అందరి పేర్లు అందులో వచ్చి ఉంటాయి. మీరెవ్వరు కూడా టెన్షన్ పడద్దు. ఇప్పుడు మనకి